ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం భారీ స్థాయిలో నటీనటులు ఉన్నారట. ఇప్పుడు మరో హాట్ భామ పేరు కూడా వినిపిస్తుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ 31వ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఇటీవలే 'డాక్ మహారాజు' చిత్రంలో దబిడి దిబిడి అంటూ బాలయ్యతో మాస్ స్టెప్స్ వేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. 'డాక్ మహారాజ్'తో తెలుగులో మరింత పాపులారిటీ సాధించింది. హీరోయిన్ అంటే ఓన్లీ గ్లామర్ షోనే కాదు, పర్ఫార్మెన్స్‌కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు చేయాలంటూ నిర్ణయం తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. ఇకపై ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని డిసైడ్ అయిందట. అయితే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లైతే కొడుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఎన్టీఆర్ 31 మూవీ ఛాన్స్‌లో కొట్టేసిందని ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. కథ ప్రకారం ఈ మూవీలో ఊర్వశి రౌతేలా పవర్‌ఫుల్ ఫీమేల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఊర్వశి జాయిన్ అవ్వనుందట. ఎన్టీఆర్ 31గా పిలువబడే ఈ ప్రాజెక్టుకు 'డ్రాగన్' అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌లు తమ సినిమాకు సంబంధించిన వర్క్‌ని సైలెంట్‌గా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ రాబట్టడం పక్కా అని ఇప్పటికే చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన 'కేజీఎఫ్-1', 'కేజీఎఫ్-2', 'సలార్' వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అంతేకాకుండా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 1000 కోట్ల సినిమా పడలేదు. 'త్రిబుల్ ఆర్' సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా ఎన్టీఆర్‌కే ఇవ్వలేం. అలాగే 'దేవర' సినిమాతో 1000 కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోయే సినిమానే 1000 కోట్ల కలెక్షన్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్‌తో ఒక నమ్మకమైతే ఉంది.